పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన భూమిని కొంతమంది కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్లి అక్రమంగా వేసిన ఫెన్సింగ్ ను తొలగించారు. గత 14 ఏళ్ల క్రితం ఈ భూమిని కొనుగోలు చేశామని, తమ దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని మల్లారెడ్డి తెలిపారు. ఈ గొడవతో ప్రభుత్వ వీప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి కూడా సంబంధం ఉందని మల్లారెడ్డి అన్నారు. డీసీపీ గారికి ఫోన్ చేసి ఇక ఎవరు రెస్పాన్స్ లేదు. వాళ్ళు మంచిగా బాధాపుతో పాసుకుంటూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. దాదాపు రౌడీలు మా వాచ్మెన్ల సెల్ ఫోన్లు గుంజుకు అందరు ఇది చేశారు. మరి పట్టపగల సిటీలో రాత్రి సంధి నడుస్తుంది. కుల్లాహం తిరుడు, తాగుడు, దౌర్జన్యం, గడపారలు, కత్తులు అన్నీ తీసుకొచ్చారు. మేము మళ్ళీ పోలీస్ స్టేషన్, నేను మా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ పోయినాం. పోతే ఎవ్వరు లేరు. ఎస్ఐ గారు ధర్మేష్ ఉండే, ఆయన కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఎవ్వరు లేరు సార్ అన్నాడు. సరే మేమే పోతున్నాం, అడిగి మేమే కాపాడుకుంటాం, ఏం చేస్తాం, అలా మా పానాలు పోయేటట్టు నేను కూడా చెప్పిన వాళ్ళు రౌడీలు ఎక్కువ అన్నారు. ఇక అంటేకల్లా వాళ్ళు మాయంబడి ఉరికొచ్చారు. వచ్చినాక చూస్తే ఇదంతా అల్లకొల్లోలం నడిచింది. ఇదేంటి ఆయన చెప్పి అప్పుడు సిఐ గారు వచ్చారు, ఏసీపీ వచ్చారు, అందరు వచ్చారు. చూస్తున్నారు, ఫోటోలు వస్తారు, మీరు కూడా వస్తారు. వాళ్ళు మా జాగాలో మమ్మల్ని కూడా కూర్చోనిస్తలేరు. ఇంత డిమాండ్ కాదు, మా జాగా మాకు, మా డాక్యుమెంట్ చూడండి. మాది ఏదైనా ఫోర్జరీ ఉందా, మాదేమైనా దొంగ డాక్యుమెంట్ ఉందా, మాదేమైనా భూమి ఎక్కువ ఉందా, మాకేమైనా ఇది ఉంటా, లీగల్గా పోండ్రి, తీసుకోండి. 40 ఏళ్ల సంది ఉంది, అందులో ఏమైనా పొరపాటు ఉందా, వాళ్ళది కూడా అట్లా వెరిఫై చేయండి. ఇదే సర్వే నెంబర్లో మా భూమి ఉందని చెప్పి, మాకు 2000 గజాలు ఉందని చెప్పి, మాకు 4000 గజాలు ఉందని చెప్పి 8 ఏళ్ల సంది వాళ్ళు సతాయించుకుంటా, అమ్ముకుంటా, దొంగ డాక్యుమెంట్ చేసుకుంటా. ఎవరు సార్ వాళ్ళు? సుధామా అని, మళ్ళా కరీంనగర్ శ్రీనివాసరెడ్డి, వాళ్ళంతా లక్ష్మణ్ విప్పు ఉన్నాడు. ఇప్పుడు ఆయన మొదటి సంది కూడా ఇంట్లో ఉన్నాడు. అప్పటి సంది వీళ్ళంతా ప్లాన్ చేసుకొని నా దగ్గరకు కూడా వచ్చారు. అన్నా మీ దాంట్లో వెళ్తుందన్నా అని నేను కూడా చెప్పిన. 8 ఏళ్ల సంది కూడా ఉండే, వస్తే కోర్టులో కేసు వేసినాం. పోలీస్ స్టేషన్లో ఇదే పేట్ బషీరాబాద్లో 8 ఏళ్ల సంది కేసు నడుస్తుంది, పంచాయతీ నడుస్తుంది. మీకు లేదు బాబు అంట, మా డాక్యుమెంట్స్ ఇచ్చినాం, అన్నీ నడిచినాయి. వాళ్ళు కూడా వచ్చారు ఒక ఎలక్షన్ కంటే ముందు. నేను చెప్పిన, మీరు టీపని పెట్టుకోండి, మీది 4 ఎకరాలు 26 గుంటలు అంటారు వాళ్ళ డాక్యుమెంట్, మీ డాక్యుమెంట్ తీసుకురండి. సర్వే చెప్పింది, ఇది మొత్తం 17 ఎకరాలు. ఈ సర్వే నెంబర్ 82 సర్వే కొలుచుకోండి. మీరు ల్యాండ్ ఎక్కడ ఏమైనా ఉంటే తీసుకోండి, మా దాంట్లో ఏమైనా ఎక్కువ ఉంటే తీసుకోమని. జాగా మీదకి దొరికొచ్చి కూడా 8 నెలల కింద లక్ష్మణ్ను, ఈ శ్రీనివాసరెడ్డిని దొరికొచ్చి చూపించింది. అయినా దౌర్జన్యంగా వాళ్ళు రాత్రి వస్తున్నారు, గుండాలను పెట్టుకురు. 100 మంది అక్కడ షెడ్లన్నీ కూలగొట్టిరు, ఈ షెడ్లన్నీ కూలగొట్టిరు, బీర్లు బాటలు చేసుకున్నారు, తాగిర్రు, టెంట్ వేసుకుర్రు, బిర్యానీలు తెచ్చుకుర్రు, సీసీ కెమెరాలు కట్ చేసిర్రు, మా ఆటోలన్నీ అక్కడ పెట్టేసి రాత్రి పాతేసారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన భూమిని కొంతమంది కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఉద్బుల్లాపూర్లోని సర్వే నంబర్ 82లో 16 ఏళ్ల క్రితం దూల్చంద్ అనే వ్యక్తి నుండి మాజీ మంత్రి మల్లారెడ్డి 1.27 గుంటల భూమిని కొనుగోలు చేసి తన కొడుకు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై రిజిస్టర్ చేయించారు. ఇదే 82 సర్వే నంబర్లో మాకో 9 నుండి 10 మంది 500 గజాల 400 గజాల చొప్పున ఫ్లాట్లు ఉన్నాయంటూ మరో 1.6 ఎకరాలను మెస్ను కూడా కొనుగోలు చేసినట్టుగా కూడా చెప్పారు. 2016లో ఎంపీగా ఉన్నటువంటి మల్లారెడ్డి, ఆయన ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో ఇదే ప్లేస్ లో గొడవ జరగడంతో అప్పుడు ఏడీ సర్వేతో పాటు మండల్ సర్వేను కూడా జరిపించారు. అప్పటి నుండి సద్దమైనటువంటి గొడవ ప్రభుత్వం మారడంతో ఎప్పుడెప్పుడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఉసిగొలుపుదామనేటువంటి తీరుగా ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నిన్న రాత్రి ఉన్న ఫలంగా 10 మంది రౌడీలను అక్రమంగా మాజీ మంత్రి స్థలంలోకి ప్రవేశించి మల్లారెడ్డి ఇప్పటికే ఏర్పరచుకున్నటువంటి షెడ్లను కూర్చివేసి రాత్రికి రాత్రే స్థలంలో అడ్డంగా రేకులను కూడా నిర్మించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విజయం తెలుసుకున్నటువంటి మంత్రి మల్లారెడ్డి తన కొడుకు భద్రారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసి అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి రేకులను, మా స్థలంలో వేరే వాళ్ళు అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి స్థలాలను కూల్చివేయాలని కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. గొడవ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఇరు వర్గాలు అక్కడ ఉన్నాయి కాబట్టి 4 పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసి ఏసీపీ ఇరు వర్గాలను కూడా మాట్లాడించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళంతా అవతల రాత్రికి రాత్రి ఎవరైతే వచ్చి ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా గొడవ దిగే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాలను కూడా చివరగొట్టినటువంటి పరిస్థితి. మాజీ మంత్రిని ఏసీపీ
ప్రస్తుతానికి పేట్ బషీరాబాద్ ఏసీపీ పిఎస్ కు తరలించారు. తన అల్లుడు కొడుకును సైతం తమ సొంత జాగాలోనే వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు అనేటువంటిది హుకుం జారీ చేస్తున్నారు. ఒకవేళ అక్కడి నుంచి వెళ్ళకపోతే లిఫ్ట్ చేసేమని కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాజీ మంత్రి ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డికి ఇదే సర్వే నంబర్లో 82లో జాగా ఉంది, అది కరెక్టే అయినప్పటికీ వారు జాగా మా జాగా ముందు ఉన్నటువంటి ఆర్మీ ఏరియాలోకి వెళ్ళిపోయిందని, తమ వద్ద ఎలాంటి కోర్టు ఆర్డర్ లేకుండానే అక్రమంగా ప్రవేశించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా చెప్తున్నారు. గతంలో మల్లారెడ్డి ఏదైతే ల్యాండ్ ఆయన పొజిషన్ లో ఉన్నారో ఆ ల్యాండ్ లోకి ఇన్వాల్వ్ అయినటువంటి వారి వ్యక్తులకు చాలా క్లియర్ గా చెప్తున్నారు. వాళ్ళ ల్యాండ్ అక్కడ ఉంటే అప్పుడు ఆర్మీలో 2016లో ఆర్మీ వాళ్ళు 2016లో అక్కడ గోడను కూడా నిర్మించి కాంపౌండ్ వాళ్ళు పెట్టారు. దాంట్లోనే వాళ్ళ ల్యాండ్ వెళ్ళిపోయింది. అప్పుడు సర్వేర్ కూడా ఆ నిజాలను క్లియర్ గా చెప్పారు. కానీ తమను కావాలనే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి విప్పు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లక్ష్మణ్, అదేవిధంగా మరో పెద్ద మనిషి బాధితులను ఉసిగొలిపి వీటన్నింటినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు కామెంట్లు చేస్తున్నారని కూడా మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం 10 ఏళ్ల నుండి ప్రాపర్టీ ట్యాక్స్ తో పాటు కరెంటు బిల్లులు సైతం చెల్లిస్తున్నటువంటి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కొడుకు మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ను కూడా పోలీస్ స్టేషన్ ముందుంచారు. ప్రస్తుతం సర్వే గతంలో చేశాం, ఇప్పుడు కూడా చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ దౌర్జన్యంగా పోలీసులను అడ్డు పెట్టుకుని రౌడీలను సైట్ లోకి తీసుకొచ్చి తమ సైట్ లో నిర్మించుకున్నటువంటి రేకుల షెడ్లను తీసేసి అక్రమంగా అక్కడ ఉన్నటువంటి వాటిని కూల్చివేసి వాళ్ళు దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు వాళ్ళకి సహకరిస్తున్నారు. ఎందుకంటే దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విప్పు, అదేవిధంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ తో పాటు ఇతర పెద్దలు కూడా ఆయనకు వెనక నుంచి సపోర్ట్ చేస్తున్నారన్నటువంటి చాలా తీవ్ర స్థాయిలో మల్లారెడ్డి అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు వన్ సైడ్ గా ఉంటూ తమని తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. ప్రస్తుతానికి తమ సైట్ లో నుంచి వెళ్లిపోవాలని తమనే కంప్లైంట్ ఇచ్చినటువంటి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారన్నటువంటి మాత్రం మల్లారెడ్డి చెప్తున్నారు. ప్రస్తుతానికి సర్వే చేయిస్తే అనే నిజాలు బయటపడతాయని మల్లారెడ్డి చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం వినటం లేదు. పైనుంచి అధికారుల నుంచి తీవ్ర స్థాయిలో వారికి ఒత్తులు వస్తున్నాయనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.